హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ప్రామిస్ హోమ్ అండ్ కిచెన్. సో ఈరోజు వ్లాగ్ ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను. ఈవినింగ్ నా రొటీన్ చూస్తే మీరు ఇప్పుడు కూడా నేను టీతోనే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు కరెక్ట్గా టైం అయితే 4:00 అయింది. ఇక్కడ టీ పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ వర్షం అయితే కొద్దిగా ఆగింది. అంటే కాసేపు పడుతూ కాసేపు ఆగుతూ అలా ఉందన్నమాట. సో చల్లని టైంలో మంచి టీతో అయితే నేను స్టార్ట్ చేశానన్నమాట. అండ్ ఈ లోపల ఇప్పుడు కొద్దిగా చాలా రోజుల నుంచి వైరల్ ఫీవర్ వచ్చి తగ్గిన కాడ నుంచి ఎక్కువ కోల్డ్ కఫ్ అయితే ఉంటుంది అందరికీ. నాకైతే కఫ్ ఎక్కువ ఉంది. సో నేనేంటంటే రోజు వేడి నీటిలో పసుపు వేసుకొని తాగుతానన్నమాట. నేనైతే ఇలా పసుపు నీళ్ళు తాగుతూ ఉంటాను. కోల్డ్ బాగా తగ్గుతుందనమాట. అండ్ కోల్డ్ కంటే ఎక్కువ కఫ్ అనేది మనకి కొద్దిగా తగ్గుతుంది. నేను డైలీ ఇలా తాగుతాను. తర్వాత లేదు అనుకుంటే కొద్దిగా వామ్ వాటర్లో మనం డ్రై జింజర్ పౌడర్ ఉంటుంది కదా, సొంటి పొడి అంటారు, అది తాగినా పర్వాలేదు. లేదు అనుకుంటే ఫ్రిడ్జ్లోది కాకుండా బయట పెట్టిన అల్లం ఏదైనా ఉంటే అది కూడా వాష్ చేసి అలా నోట్లో పెట్టుకొని దాని జ్యూస్ అనేది తీసుకున్నా సరే మనకి కొద్దిగా బాగుంటుందన్నమాట. చాలా రిలీఫ్ వస్తుంది. కాకపోతే కొద్దిగా ఇవి ఇలా డైలీ చేయడం వల్ల ఏంటంటే కొద్దిగా బాడీ అనేది ఓవర్ హీట్ అవుతుంది. సో అదొకటి చూసుకొని మనం బ్యాలెన్స్ చేసుకొని ఇలాగ తాగితే కోల్డ్ కఫ్ మాత్రం బాగా రిలీఫ్ వస్తుందండి. నేనైతే ఇదే పాటిస్తానన్నమాట ఇంట్లో. అండ్ ఈవినింగ్ చూసారు కదా, ఇల్లంతా ఇలా కామ్గా చీకటిగా ఉందన్నమాట. లైటింగే లేదు. ఎందుకంటే వర్షం పడటం వల్ల లోపల నుంచి అయితే చీకటిగా ఉంటుందన్నమాట. నేను ఏ వీడియోస్ తీయాలనుకున్నా లైటింగ్ కూడా సరిపోవట్లేదు. తీయాలి అనిపించట్లేదు అనమాట. ఎంత షూట్ చేద్దామని ట్రై చేసినా లోపలికి అసలు లైటింగ్ రావట్లేదు. ఇంకా లైట్స్ వేసి చేద్దాం అనుకుంటే మనకి రియల్గా వచ్చిన సన్లైట్తో వచ్చిన లైటింగ్ వేరేలా ఉంటుంది. అండ్ దీంట్లో అయితే వీడియో ఒకలా ఉంటుందన్నమాట క్లారిటీ. అందుకే తీయబుద్ధేయట్లేదు అసలు నాకు. కాకపోతే బయట మాత్రం క్లైమేట్ చాలా బాగుంది. మనకి తక్కువ వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకి బాగానే ఉంటుంది. ఇవాళ మార్నింగ్ కూడా కొద్దిగా వర్షం పడుతుంది. అయితే 2 డేస్ నుంచి పైకి వెళ్ళలేదు అని చెప్పేసి పైకి వెళ్ళాను ఒకసారి మొక్కలు చూద్దామని. చాలా మందారాలు అయితే పూసాయన్నమాట. ఇంకా తీసుకొని వచ్చి ఇంకా ఉర్లీలో వేశాను. ఇప్పుడు పూజలు లేవు కదా, డైలీ ఉర్లీ అనేది చేంజ్ చేస్తున్నానమాట. ఎందుకంటే పువ్వులు ఎక్కువ ఉన్నాయి కదా, ఎందుకు అలా వేస్ట్ చేయడం, చెట్టుకి ఇంట్లో పెట్టుకుంటే అందంగా ఉంటుంది కదా అని. దట్టు ఏంటంటే మందారాలు కదా, 1 డేలో అయితే వాడిపోతాయి వాటర్లో వేసిన. ఈవినింగ్కి వచ్చేసరికి చక్కగా అవి ఇలా ఫోల్డ్ అయిపోతున్నాయి అన్నమాట. చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది. ఇక ఉన్నట్టుండైతే సడన్‌గా వర్షం స్టార్ట్ అయ్యింది. టీ పెట్టుకొని ఇలా బయటకొచ్చాను కూర్చుందామని. ఇంకైతే కూర్చోవడం అవ్వలేదు. వెంటనే టీ అది తాగేసి ఇంకా మొక్కలన్నీ కూడా తీసుకొచ్చి ఇలా వర్షం నీళ్ళు పడుతున్నాయి కదా అని చెప్పి ఫ్రంట్ పెట్టాననమాట తీసుకొచ్చి. ఆ తర్వాత ఇంకా బ్లైండ్స్ కూడా కిందకి దించేసాను. బాగా ఒలిపిరితో వచ్చేసిందనమాట. మొత్తం ఉరుములతో వచ్చింది వర్షం సడన్‌గా. కానీ చాలా బావుంటది వర్షం పడితే చూడ్డానికి. కాకపోతే ఏంటంటే ఇంట్లో పనంతా ఎక్కడ పని అక్కడే ఉంటుంది. బయటికి వెళ్ళడం అవ్వట్లేదు. ఇంట్లో ఏవైనా మనకి వెజిటేబుల్స్ కానీ ఏమైనా తెచ్చుకోవాలన్నా కొద్దిగా ప్రాబ్లమ్ అవుతుంది. కానీ చాలా అందంగా ఉంటుంది వర్షం. ఆ తర్వాత ఇంకా ఇవాళ ఏంటంటే వర్షం ఒలిపిరి లోపలికి వచ్చేసింది కదా, వెంటనే కొద్దిగా అలా పూచ అనేది అక్కడ కొట్టేశాననమాట. అండ్ ముగ్గు పెట్టాను. చూసారా, ముగ్గు అనేది అస్సలు విజిబుల్ అవ్వదన్నమాట. ఇక్కడ చాక్ పీస్తో పెట్టాను. తెల్ల పిండితో పెట్టినా సరే ముగ్గు పిండితో కూడా విజిబుల్ అవ్వదన్నమాట. ఇప్పుడు అదేదో రావి పౌడర్ అంట కదా, మెరూన్ కలర్తో వస్తుంది. సో ఆ బ్రౌన్ సాయిల్ తెప్పిద్దామని అనుకుంటున్నాను. కాకపోతే నాకు వేయడం రాదన్నమాట. దాంతో ఇప్పుడు నేను వేయలేదు. సో ఎక్స్పెరిమెంట్ చేయాలి తీసుకొచ్చాక ఎలా ఉంటుందో. చూసారు కదా, ముగ్గు పెట్టాను కానీ అస్సలు కనిపించట్లేదు అనమాట.
ఎనీవే నేను కూడా ఇంకా కొద్దిగా తడిచిపోయాననమాట. తడిచిపోయి ఇంకా లోపలికొచ్చి గబగబా ఫ్రెష్ అయ్యాను. పిల్లలు వచ్చేసారు ఈ లోపల. కిందకి వెళ్ళాననమాట పిల్లల దగ్గరికి బ్యాగ్ తీసుకుందామని. ఇంకా తడిచిపోయాననమాట నేను కూడా. ఇంకా వాళ్ళొచ్చాక ఇంకా ఏదో ఒకటి స్నాక్ ఉండాలి కదా పిల్లలకి. ఈవినింగ్ నా రొటీన్ అంటే డైలీ ఇలానే ఉంటుంది. ఎందుకంటే నేను టీ తాగుతాను. తాగాక కొద్దిగా ఏమైనా పనులుంటే చేసుకొని ఆ తర్వాత ఇంకా లోపల పిల్లలు వస్తారనమాట. రోజు ఇదే టైం అవుతుంది. సో నేను 5:30 కల్లా పిల్లలు వస్తారు. 5 కల్లా ఏదో ఒకటి బిగిన్ చేస్తాను. ఇవాళ అయితే లేట్ అయిపోయింది వర్షం పడడం వల్ల. అన్నీ వర్షం పడ్డాక అన్నీ కొద్దిగా క్లీనింగ్స్ కూడా ఎక్కువ అవుతాయి. ఎందుకంటే విండోస్ నుంచి ఇలా ముందు నుంచి ఇంటి ముందు నుంచి ఒలుపురు అనేది లోపలికి వచ్చేస్తుంది కదా. ఎందుకంటే వర్షం డైరెక్షన్ పడే బట్టి ఒలుపురు వస్తుందనమాట. సో నేనైతే ఇంకా కావాలని చెప్పేసి కాసేపు ఆ మొక్కలు పెట్టానని చెప్పేసి బ్లైండ్స్ కూడా వేయలేదనమాట. అట్ లాస్ట్ వేసాను. సో అవన్నీ కూడా ఇంకా చుట్టూ సందంతా కూడా అలా క్లీన్ చేసుకునేసరికి టైం అయిపోయింది ఇవాళ. అండ్ తడిచిపోతున్నాను, సరదాగా వచ్చి తడిచిపోతున్నాను కానీ నాకైతే ఈ వర్షం అస్సలు పడదనమాట. సో కొద్దిగా అయితే మళ్ళీ కోల్డ్ వచ్చేసింది. అప్పటి నుంచి ఇప్పటికి తగ్గట్లేదు. సో కోల్డ్ ఏంటంటే నాకు కోల్డ్ అనేది కఫ్ ఎక్కువ వస్తుందనమాట. ఆస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లంగ్స్ ఇన్ఫెక్షన్ తొందరగా అవుతుందనమాట. సో గొంతంతా కూడా అడ్డేసినట్టు మాటలు రాకుండా అయిపోతుందనమాట. దగ్గు ఎక్కువ వస్తుంది. సో అందుకే నిన్నైతే నేను వ్లాగ్ ఎడిట్ చేయలేకపోయాను. ఇవాళ అందుకే ఎడిట్ చేసి ఇంకా పెడుతున్నానమాట. చాలా లేట్ అయిపోయి వ్లాగ్స్ అయితే చాలా వీడియోస్ తీసి పెట్టాను కానీ నేను పెట్టడానికి ఏదో ఒకటి ప్రాబ్లం వస్తూనే ఉంటుందన్నమాట. సో వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు వాయిస్ బాగోకపోతే డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పి పెట్టలేదనమాట. అండ్ ఇంక ఇక్కడికి పిల్లలు వచ్చేసారు ఇంటికి. సో ఇంకా వాళ్ళకి ఏంటంటే ఇవాళ శాండ్విచ్ చేస్తున్నాను అనమాట. ఇంట్లో ఉన్నది బ్రెడ్ నిన్న ఈవినింగ్ బయటకు వెళ్ళినప్పుడు తీసుకుని వచ్చాను. అండ్ ఇంట్లో క్యాప్సికమ్ ఉంది. క్యాప్సికమ్ ఉంటే చాలన్నమాట. మా పిల్లలకి చాలా ఇష్టం క్యాప్సికమ్, ఇంకా టమాటో అండ్ ఆనియన్స్. శాండ్విచ్కి ఇవి ఉంటే సరిపోతాయండి. లేదు అనుకుంటే మనం ఎగ్ కూడా వేసుకోవచ్చు, ఆమ్లెట్ వేసి. నేనైతే ఇవాళ వేయలేదన్నమాట. నార్మల్గా వెజ్ శాండ్విచ్ చేసి ఇచ్చేసాను. అండ్ చాలా ఈజీ. కొద్దిగా బ్రెడ్కి నేను ఇక్కడ బటర్ అప్లై చేసి ఫ్రై చేశాను అనమాట. కొంతమంది ఏంటంటే ఇలా మనం బ్రెడ్ అలానే వేసేసుకోవచ్చు, ఫ్రై కూడా చేసుకోవాలి అవసరం లేదు. ఎవరి ఇష్టం బట్టి వాళ్ళది. కాకపోతే పిల్లలు మాకు కొద్దిగా ఫ్రై చేస్తే బాగా తింటారనమాట. సో అందుకనే నేనైతే ఇలాగా ఫ్రై చేసుకొని ఉట్టి కూడా తింటూ ఉంటాను అప్పుడప్పుడు చాయ్తో చాలా ఇష్టంగా. అంటే చాలా రేర్గా అనమాట. బ్రెడ్ కూడా ఎక్కువ యూజ్ చేయం. బట్ ఇలాంటి వర్షాకాలంలో ఏంటంటే తప్పట్లేదనమాట. ఎందుకంటే చాలా చల్లగా ఉన్నప్పుడు ఏదైనా వేడివేడిగా ఇంట్లో స్నాక్స్ చేసి పెడితేనే పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. వేరే విధంగా ఇంకా మనం బయట నుంచి తెచ్చిపెట్టినా సరే అవి కూడా తినట్లేదనమాట. సో అందుకనే ఇంకా ఏదో ఒకటి ఇలాగా ఇంట్లోనే నూడిల్స్ అని, పకోడీ అని, శాండ్విచెస్ అని ఇలా రెడీ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది. అన్నీ నీట్గా కట్ చేసి పెట్టేసుకుంటే చాలా ఈజీ అనమాట. అండ్ ఇంట్లో ఎప్పుడు కూడా నేను మయోనీస్ ఒకటి ఉంచుతాను. వెజ్ మయోనీస్ అండ్ టమాటో సాస్ ఒకటి, ఆ తర్వాత సూప్ ప్యాకెట్స్ ఒకటి. ఇంకా మనకి ఏవేవి ఇలాగా చేసుకోవాలి అనుకుంటే కొద్దిగా అన్నీ పడవలసినవి అయితే పడితేనే బాగుంటుంది అది కూడా. అందుకనే దానికి సంబంధించినవన్నీ ఉంచుకుంటాను అనమాట. అండ్ దీని మీద ఏంటంటే నేను వెజ్ మయోనీస్ కొద్దిగా, తర్వాత పాస్తా మయోనీస్ అని ఉంటుందన్నమాట. అంటే కొద్దిగా రెడ్ చిల్లీ కారంలా ఉంటుంది. సో అది మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అది ఉట్టి ఏమీ లేదు, ఉట్టి మిరపకాయలు, తర్వాత టమాటా కొద్దిగా నానబెట్టేసి, ఒక టమాటా, ఒక ఆనియన్, ఒక కొద్దిగా ఎండుమిరపకాయలు వేసి మిక్స్ చేసి పెట్టేసుకున్న బాగుంటుంది అనమాట ఇంట్లో అది. సో నా దగ్గర ఏంటంటే బయట నుంచి తెచ్చిన ప్యాక్ ఉందన్నమాట. చిన్న ప్యాక్స్ తెచ్చిపెట్టాను, అదే రాస్తున్నాను. పైన కొద్దిగా కెచప్ వేసాను. ఇంకా కెచప్ వేసి మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవి ఉన్నాయో అవన్నీ వేసేసుకోవడమే అనమాట. సో ఇంట్లో ఏంటంటే నేను చీజ్ కూడా ఉంచుతానన్నమాట. సో ఆవేళ చీజ్ ఉంది. చీజ్ ఏంటంటే నేను మధ్యాహ్నం డీప్ ఫ్రీజ్లో పెట్టేసి ఉంచడం వల్ల స్టిక్కీగా అయిపోయాయి అనమాట. అవి తీసి బయట పెట్టేశాను మార్నింగే. సో అప్పుడు ఇంకా తీసి పెట్టేశాక నేను మర్చిపోయాను అనమాట. అవి ఏంటంటే ఇలాగ పేపర్ లాగా వాడిపోతున్నాయి. సో ఇంకా ఓపెన్ చేశాక అవి రాలేదన్నమాట. సో ఇంకా తీసేసి పిల్లలు, మా చిన్నోడైతే ఎక్కువ తిండు చీజ్, పెద్దోడికి అయితే కావాలి.
ఇంకా సర్లే అని చెప్పేసి వచ్చిందే అలా తీసి ఇక కొద్దిగా అయితే దానిపైన వేసేసాననమాట చేత్తోనే. నేను కూడా చీజ్ అయితే తినండి, ఎందుకంటే ఆస్తమా ఉన్నోళ్ళు ఏంటంటే కొద్దిగా మిల్క్ ప్రొడక్ట్స్ అనేవి తక్కువ తింటే మంచిదనమాట. బయట దొరికిన డైరీ ఫుడ్స్ అవి కొద్దిగా తక్కువ తింటే చాలా బెటర్ అనమాట. వాళ్ళకైతే చాలామందికి దానివల్ల కూడా బ్రీతింగ్ ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ చాలా మెయిన్ ఏంటంటే ఈ చలికాలంలో ఇలా వర్షాలు పడుతున్నప్పుడు నేనైతే ఎప్పుడు ఏం తిన్నానమాట డైరీ ఫుడ్స్ ఏవని. సో అది. అండ్ చూసారు కదా ఇక్కడ అలా చిన్నగా ముక్కలు తీసి ఇంకా చీజ్ అలా మెల్ట్ అయిపోయింది, అంటే పేపర్లా వాడిపోయింది అనమాట. ఏదైనా పువ్వు వాడిపోతుంది కదా మనకి, అలా అయిపోయింది, స్టిక్కీగా లేదనమాట. సో తీసేసి ఇంకా అలా పెట్టేసి పిల్లలిద్దరికీ కూడా నీట్గా సర్వ్ చేసేసాను. సో తినేసారు. తినేసాక ఇంకా ఈవినింగ్ ఏంటంటే టైం ఇట్టే గడిచిపోతుందనమాట. స్నాక్స్ అయ్యాక ఇల్లు క్లీనింగ్, స్నాక్స్ చేశాక కొద్దిగా మనకి కిచెన్ క్లీనింగ్ అది ఉంటుంది కదా, కిచెన్ కూడా వెంటనే ఇంకా క్లీన్ చేసేస్తాను. ఎక్కడ ఏం పెట్టాలో అది పెట్టేస్తాను అనమాట ఎట్ ఏ టైం. లేదంటే నాకు అస్సలు మనసు ప్రశాంతంగా అనేది ఉండదన్నమాట. ఫస్ట్ మనం ఏదైనా వంట చేసిన వెంటనే లేదంటే ఏదైనా పని చేసిన వెంటనే కొద్దిగా క్లీన్ చేసేసుకుంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. తర్వాత మళ్ళీ రెడీ అవ్వచ్చు చేయడానికి. నాకు అందుకే ఆ అలవాటు అయిపోయి ఇంకా ఇవన్నీ కూడా ఫస్ట్ ఎక్కడవక్కడ పెట్టేస్తానన్నమాట. పెట్టేసి తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా ఇంట్లో ఏం లేవండి, వర్షాలకైతే అసలు ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. సో ఈ బంగాళదుంపలు ఉన్నాయి ఈవేళ, బంగాళదుంపలే తీసుకొని ఇంకా వండుదామని డిసైడ్ అయిపోయాను అనమాట. కొద్దిగా 1 అవర్ ముందే నేను డిసైడ్ అవుతాను ఏం వండాలి ఏంటి, మార్నింగ్ క్యారియర్స్ కూడా ఏం వండాలి అని చెప్పేసి ముందు రోజే అన్నీ ప్రిపేర్ అవుతాను అనమాట. సో ఇంకా నెక్స్ట్ అది చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి ఇంకా మిగతా క్లీనింగ్స్ ఎక్కడ చూసారు కదా, ఎక్కడ తీసినవి అక్కడ పెట్టేస్తానమాట. పెట్టేసి ఇంకా నేను కూడా ఈవినింగ్ పిల్లలతో పాటు కొద్దిగా స్నాక్ ఏదైనా తింటానమాట. ఇంట్లో చేస్తే కంపల్సరీ ఏదైనా నేను తింటాను. అదే బయట నుంచి అయితే నేను ఈవినింగ్ టైం ఏంటంటే బయట ఫుడ్స్ ఏవి కూడా ప్రిఫర్ చేయను అనమాట. అంటే పిల్లలకి కొద్దిగా డైజెస్టివ్ సిస్టమ్ వేరే విధంగా ఉంటుంది, వాళ్ళు తిన్నా ఆడుతూ ఉంటారు. మనం ఏంటంటే ఇంట్లో ఉంటాం కదా. సో నేనైతే ఈవినింగ్ అయితే బయట ఫాస్ట్ ఫుడ్స్ అనేవి కొద్దిగా చాలా తక్కువ, కొద్దిగా కాదు చాలా తక్కువ, ఏవి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించను అనమాట ఈవినింగ్ టైం. ఎప్పుడైనా తాగితే సూపు లేదంటే కొబ్బరి బొండా నీళ్ళు ఇవే తాగుతూ ఉంటాను ఎక్కువ ఈవినింగ్. బట్ బయట ఫాస్ట్ ఫుడ్స్ అయితే చాలా తక్కువ అనమాట. సో అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటాను. అందరూ అడుగుతారు చాలా స్లిమ్గా ఉన్నావు ఏంటి సీక్రెట్ అని అడుగుతూ ఉంటారనమాట నన్ను. అదే సీక్రెట్ అండి. బయట ఫాస్ట్ ఫుడ్స్ అనేవి నేను ఏమీ తిన్నానమాట, అసలు ఏమీ తిన్నావు. సమోసా కానీ జిలేబీ కానీ చాలామంది అన్నీ కలిపి తింటూ ఉంటారు కదా. నెక్స్ట్ షుగర్స్ కూడా ఏం తిన్నానమాట, స్వీట్స్ కానీ ఏమీ తిన్నానమాట. ఇంట్లో ఏం ప్రిపేర్ చేసుకుంటానో అదే తింటాను. బయట ఏమైనా తినాలి తాగాలి అంటే చూసి అప్పుడు అనమాట. అంటే మనకి అతి అవసరంగా ఏదైనా తినాలి కంపల్సరీ అంటేనే తింటానన్నమాట. లేదంటే ఎక్కువ ఇవి డ్రింక్స్ కూడా, అంటే కూల్ డ్రింక్స్ కూడా ఎప్పుడు తాగను. కోకోనట్ వాటర్ తప్ప ఇంక బయట అయితే ఏం తాగనన్నమాట. సో కోకోనట్ వాటర్ అయితే బాగా తాగుతాను. అది బాగా ఇష్టం అండ్ టూ హెల్దీ కూడా. సో అదొకటి ఆర్గానిక్ అని చెప్పేసి అది తాగుతా అనమాట. అండ్ ఈవినింగ్ చూడండి ఉర్లి ఎంత బాగుందో కదా, మార్నింగ్ ఫ్లవర్స్ వేసినప్పుడు అంతా విచ్చుకొని ఉంది, అండ్ ఈవినింగ్ అయ్యేసరికి అలా చుట్టుపోతే చాలా అందంగా ఉందన్నమాట. అండ్ చూసారు కదా ఇక్కడ బంగాళదుంప కూడా నార్మల్గా పోపు పెట్టేశాను, ఎందుకంటే పిల్లలు ఇంకా ఈవినింగ్ రోటీతోని బంగాళదుంప ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. సో ఇంకా రోటీ చేద్దామని డిసైడ్ అయిపోయాను. ఈ చల్లగా ఉన్నప్పుడు ఏంటంటే రోటీ చేసుకుంటేనే బాగుంటుంది. అండ్ చూసారా నేను వెజిటేబుల్స్ కట్ చేసి ఒక చిన్న ప్లాస్టిక్ బౌల్ అనేది ఎప్పుడు పెట్టుకుంటాను. లేదు అనుకుంటే ఏదైనా పాలిథిన్ ఉంటే పాలిథిన్ పెట్టుకుంటాను. మనం పని తక్కువ చేసుకోవడానికి చూడాలన్నమాట. పని చేసుకునే విధానం వస్తే మనకి పని అనేది చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట. అంటే కష్టం కూడా అనిపించదు, ఈజీగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే నీట్గా ఉంటేనే మనకు కూడా ఏదైనా పని చేయాలనిపిస్తుంది. ఒక్కొక్క రోజు అయితే నేను ఏం చేస్తానంటే సర్లే తర్వాత 1 అవర్ తర్వాత మొత్తం అన్నీ కూడా చేయొచ్చు అని చెప్పేసి లంచ్ వరకు ఉంచేస్తాను. అవి ఇంకా లంచ్ కాదు కదా, ఈవినింగ్ వరకు కూడా అలాగే ఉంటాయన్నమాట. చూసి హెవీ అయిపోయి అబ్బా అబ్బా అనిపిస్తుంది. సో అందుకని ఏం చేస్తానంటే వెంటనే ఏమేమి పనులు ఉన్నా సరే అవన్నీ కూడా క్లియర్ చేయడానికే ట్రై చేస్తానన్నమాట. అండ్ దీంట్లో చక్కగా అయితే మసాలా కూడా ఏమి ఎక్కువ యూస్ చేయనండి. మీరు ఎప్పుడైనా నా ప్రిపరేషన్స్ చూస్తారు కదా వంటలు,
మసాలాస్ కూడా ఎక్కువ ఏమీ యూజ్ చేయననమాట. ఉప్పు, కారం, ధనియా పౌడర్ లేదా జీరా పౌడర్ అంతే, దట్స్ ఆల్. ఏవైనా మసాలా పౌడర్స్ బయట నుంచి తెచ్చినా సరే చాలా లిమిట్గా యూజ్ చేస్తానన్నమాట. నేను తెచ్చిన ఈ మసాలా పౌడర్ ప్యాకెట్స్ ఒక్కొక్కటి 3 to 4 months కూడా యూజ్ చేస్తాను, అంత తక్కువ యూజ్ చేస్తాను అనమాట. అండ్ తినే క్వాంటిటీ కూడా చాలా తక్కువగా తింటామన్నమాట. సో చాలామంది నన్ను అడిగారు కదా ఎలా మెయింటైన్ చేస్తామని, అందుకనే ఇంకా ఈ వ్లాగ్లో మీకు ఇలాగ నేను షేర్ చేసేస్తానమాట. పిల్లలకైతే రైస్ పెట్టేస్తాను, నా ఒక్క మాటుకు రోటీ చేసుకుంటా అనమాట, నా ఒక్కదాని మటుకు. ఎందుకంటే పిల్లలకి కొద్దిగా మార్నింగ్ మరీ లేచేసరికి లైట్గా అయిపోతుంది, వాళ్ళకి కొద్దిగా నీరసం అనిపిస్తుంది అని చెప్పి స్కూల్స్కి మాత్రం వెళ్తే నైట్ మాత్రం ఫుడ్ అంటే మన రైసే ప్రిఫర్ చేస్తాను. వాళ్ళకైతే ఇలా భోజనం పెట్టేస్తాను, పొడి వేసి కొద్దిగా కర్రీ వేసేసి. అండ్ ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే మీతో మాట్లాడాలనే అనిపిస్తుంది. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మాట్లాడుకుందామండి. అండ్ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ 1 లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది. అండ్ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీట్ అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.